అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు వీడియోలో కార్తీక పురాణము 5వ అధ్యాయం గురించి వివరించబోతున్నాను. 5వ రోజు పారాయణ చేయవలసినది. వశిష్ఠుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యం చేయవలను. పుణ్యము చేత పాపము నశించుటయే కాగా పుణ్యము అధికమగును. కార్తీకమందు హరి సన్నిధిలో భగవద్గీత పారాయణమును చేయువాడు పాము కుబుసం వలె పాపములను విడుచును. కార్తీక మాసమున తులసి దళములతోనూ తెల్లని నల్లని గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో సుఖించును. కార్తీక మాసమునందు భగవద్గీతలోని 10, 11 అధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేసినవాడు వైకుంఠ లోకమునకు అధిపతియగును. హరి సన్నిధిలో శ్లోకము కాని